నేటి నుంచి కాకినాడలో జాతీయ స్థాయి హాకీ పోటీలు ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంలో తొలిసారిగా కోకనాడ గోల్డ్ కప్ జాతీయ హాకీ టోర్నీ నిర్వహించనున్నారు. హాకీ ఇండియా సహకారంతో హాకీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతం శివాజీ, కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ఏ బాబ్జీ, ట్రెజరర్ ఎం వినయ్, వ్యవస్థాపకులు రవిచంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీని షాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆంధ్రప్రదేశ్, కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ సహా పలువురు జట్టు పాల్గొంటున్నాయి. మహిళల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతుండగా హాకీ ఇండియా అఫిలియేటెడ్ అంపైర్లు పోటీలను నిర్వహించనున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సాయి హాస్టల్స్ టీమ్స్, ముఖ్యంగా హాకీ ఇండియా ఇచ్చినటువంటి ఈ టోర్నమెంట్ లో పూర్తి స్థాయిలో ఇండియాలో నెంబర్ ఆఫ్ టీమ్స్, మంచి టీమ్స్ ఇక్కడికి రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ నెక్స్ట్ ఫర్దర్ గా పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఈ టోర్నమెంట్ దాదాపు మనం ఇదే గ్రౌండ్ లో ఆస్ట్రోటర్ఫ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 నేషనల్స్ చేయడం జరిగింది. దానికి ఇది ఒక ఫస్ట్ టైం ఒక కోకనాడ గోల్డ్ కప్ అనేది. ఎందుకంటే ఈ గోల్డ్ కప్ అనేది జనరల్ గా నార్త్ సైడ్ మనం చూసాము, మేము ఆడేటప్పుడు, తర్వాత జనరేషన్ ప్రెసెంట్ కూడా ఫస్ట్ టైం ఒక గోల్డ్ కప్ అనేది మన కాకినాడలో జరగడం. దిస్ ఇస్ ద ప్రెస్టేజ్ ఇష్యూ. కోకనాడ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర ప్రసాద్ దీని విషయంలో మరి సహకారం అందించారు. దాదాపు దీనికి సంబంధించి అఫీషియల్స్, ఉమెన్ అఫీషియల్స్, హాకీ ఇండియా ఉమెన్ అఫీషియల్స్ ని, అదేవిధంగా మెన్ అఫీషియల్స్ ని దాదాపు 30 మెంబర్స్ ని ఇక్కడికి పోస్టింగ్ చేయడం జరిగింది. లోకల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అది కూడా మేము ఈ టెక్నికల్ గా కానీ సర్వీస్ పరంగా ఆర్గనైజేషన్ లో తీసుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మా కాకినాడ హాకీకి ఒక శుభదినం. మా కాకినాడలో సీనియర్ ప్లేయర్ అయినటువంటి రవిచంద్ర ఈరోజు నాడు దేశవ్యాప్తంగా 20 టీముల అత్యంత ప్రాముఖ్యత, అత్యంత హై రేటింగ్ ఉన్న టీమ్స్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ గోల్డ్ కప్ టోర్నమెంట్ కండక్ట్ కాకినాడలో చేస్తున్నాము. సుమారు 600 మంది క్రీడాకారులు, తర్వాత టెక్నీషియన్స్, అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా సముచిత స్థాయిలో, అదికాక మన ఈ గోదావరి జిల్లాల్లో లభించే అత్యంత ఉన్నతమైన ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ 10 రోజులు నిర్వహించబడుతుంది. ఇక్కడ 10 రోజుల్లో కూడా అత్యంత ప్రతిభ కలిగిన క్రీడాకారులందరూ ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా ఈ టోర్నమెంట్ని కాకినాడ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, అందరూ కూడా ఆస్వాదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ 10 రోజులు జరిగిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇటు ఉమెన్ కానీ అటు మెన్ కానీ కూడా అందరికీ కూడా 3 to 1 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. ఇది ఒక కాకినాడలో హై టెక్నిక్, హై పెర్ఫార్మెన్స్తో జరిగే టోర్నమెంట్. ఇది దేశవ్యాప్తమైన టోర్నమెంట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ టు కాకినాడ సిటీ. దీన్ని అందరూ కూడా ఆదరిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి అత్యంత నష్టాన్ని అన్నింటినీ ఓర్చుకొని మా రవిచంద్ర ప్రసాద్ చేస్తున్న ఈ కృషిని కాకినాడ ప్రజల తరపున, మా హాకీ క్రీడాకారుల తరపున అభినందించడం జరుగుతుంది. వారు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి, తర్వాత హాకీని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అభివృద్ధిలో భాగంగా ఇంకా కృషి చేయాలని చెప్పేసి వారిని నేను అభినందించడం జరుగుతుంది. వారికి మరింత ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓకే. मैं थैंक्स करती हूँ काकीनाडा गोल्ड कप का, जो कि विमेंस का टूर्नामेंट है और फर्स्ट टाइम ये टूर्नामेंट हो रहा है और मुझे बहुत अच्छा लगा यहाँ का ऑर्गेनाइज देख के, और एक यहाँ के जो सीनियर प्लेयर हैं सभी एक साथ देख के मुझे बहुत अच्छा लगा. और मैं चाहती हूँ कि ये टूर्नामेंट जो है बहुत अच्छा रहे, क्योंकि विमेंस के टूर्नामेंट बहुत कम होते हैं. और थैंक्स फॉर एसोसिएशन आंध्रा की, जिन्होंने ये टूर्नामेंट ऑर्गेनाइज. थैंक्स.